ఇన్సూరెన్స్ అడ్వైజర్గా రావాలంటే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఉందా? సో ఒక లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటే రిమైనింగ్ ఇన్సూరెన్స్ ఏమీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదా? నిన్న ఒకరు నన్ను అడిగారు. సో ఆల్రెడీ నాకు లైఫ్లో ఒక కోడ్ ఉంది, సో రిమైనింగ్ వాటిలో నాకు ఆప్షన్ ఉంటుందా అని చెప్పి. సో వాటి కోసం నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో 3 ఉంటాయి. అంటే ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో మనిషి ప్రాణానికి చేసేవి, అంటే టర్మ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, ఇవన్నీ. అండ్ సెకండ్ వన్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. దీన్ని మనం జనరల్ ఇన్సూరెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే లైక్ మోటార్ ఇన్సూరెన్సు, వెహికల్ ఇన్సూరెన్సు, ప్రాపర్టీ ఇన్సూరెన్సు, ఫైర్ ఇన్సూరెన్సు, బిజినెస్ ఇన్సూరెన్స్, ఇవన్నీ. అండ్ థర్డ్ సెగ్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి హెల్త్, క్రిటికల్ ఇల్నెస్, ఇవి మనకి కౌంట్ అవుతాయి. సో టోటల్గా మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో 24 కంపెనీస్ ఉంటాయి. ఈ 24 కంపెనీస్లో వేట్లైన ఒక కోడ్ మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇందులో కూడా 27 కంపెనీస్ ఉంటాయి. ఇందులో మనకి ఒక కోడ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ప్యూర్ హెల్త్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో 7 కంపెనీస్ ఉంటాయి. ఇందులో ఒక కోడ్ మాత్రమే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక పర్సన్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక జనరల్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కోడ్ కలిగి ఉండొచ్చు. అండ్ మనకి ఈ ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ సెగ్మెంట్ ఉంటుంది, అలాగే జనరల్ ఇన్సూరెన్స్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దీనికి మనము IC38 లైఫ్ అడ్వైజర్ అంటాం. సో దీనికి ఎగ్జామ్ IC38 లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎగ్జామ్ రాయాలి. నాన్ లైఫ్కి అయితే కనుక IC38 జనరల్ అడ్వైజర్గా ఎగ్జామ్ రాయాలి. సో హెల్త్కి అయితే కనుక ఒక లైఫ్ కానీ ఒక జనరల్ కానీ కోడ్ ఉంటే సో హెల్త్కి మళ్ళీ ఎగ్జామ్ అవసరం లేదు. ఈ రెండు లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్కి కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మీలో ఎవరికైనా రిమైనింగ్ విషయాలు తెలుసుకోవాలి, అడ్వైజరీగా జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు.